వసుతో పెళ్లి సెట్లైనప్పటి నుంచి డబ్బులు తన్నుకుంటూ వచ్చేస్తానేరా. ఇలాంటివి ఇంకో 2 పార్టీలు తగిలితే పెళ్లి ఖర్చుకి డబ్బుల ఖర్చులు వచ్చేస్తాయి. రే జోగేంద్ర, నువ్వు అమ్మాయిల్ని అక్రమంగా రవాణా చేస్తున్నావని అర్థమైపోయింది. కరెక్ట్ టైంలో నిన్ను పట్టిస్తే వసుంధరాన్ని పట్టుకోబోయే నీ చేతికి సంఖ్యలు పడతాయి. ఎక్కడికి వెళ్ళడానికే సింగారించుకుంటున్నావు? ఎందుకు నానమ్మ అలా మాట్లాడతావు? వాడితో తిరగడానికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను. ఇగా జోగేంద్ర పంపించాడు. లక్షలు తగలేస్తున్న వాడితో ముడిపడితే బాగుపడతావే. నువ్వా నేనా? ఏంటే నోరు లేస్తోంది? ఆ బట్టలు కట్టుకోవడం అంటే రాయికి చుట్టడమే. నీ గుండెని మాత్రం రాయి చేసుకోకమ్మా, ఎందుకంటే అది కరిగిపోవాలి. నువ్వు కారం కలిపిన జ్యూస్ ఇచ్చినా పాపం అది తాగి కిమ్మనకుండా వెళ్ళిపోయాడు అంటే నీ మీద వాడికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో, లేదంటే చంపేస్తాను. ఏమైందమ్మా? వచ్చారా? ఆ జోగేంద్ర గాండి దీనికి కాబోయే మొగుడుగానే చూడమని కాస్త దీనికి చెప్పండ్రా. నిశ్చితార్థమయ్యాక వసుకు కూడా అర్థమైంది అత్తయ్య. ఇది మాట్లాడితే కదా నాకు అర్థం కావడానికి. ముచ్చు మొహం వేసుకొని ఉంటే పెళ్లి జరిగే లోపల ఏం చేసేస్తుందో ఏమోననే భయం. రాతిగుండమ్మ నా కూతురి దురాగతాలు చూసి చూసి బండపారిపోయింది. ఒకవేళ నాకు చావంటూ వస్తే దాన్ని చంపి ఆ తర్వాత నేను చస్తాను. ఒరే హరి, దానికి ఫోన్ చేయి. ఇప్పుడు ఎందుకు మావయ్య? ఇంత మోసం చేస్తుందా? మాట ఇచ్చి తప్పుతుందా? చేరా చెయ్యి, ఫోన్ చేయి. మావయ్య మీరు ఆవేశపడకండి, నేను చేస్తాను. హలో హరి, ఇంకా మా ఫ్రెండ్ దగ్గరే ఉన్నాను. ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నావే? మంగా, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. నిన్ను చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అనవసరంగా ఇన్ని రోజులు వేరే వాళ్లతో నిన్ను పోల్చి చాలా బాధ పెట్టాను. నువ్వు నా కన్న కూతురివి. నువ్వు ఇలాగే నెక్స్ట్ స్కిట్ లో కూడా అదిరిపోయేలా పర్ఫామ్ చేయాలి, సరేనా? ఓకే మమ్మీ, నా బంగారు తల్లి.
మీ శ్రీచరణ భోజములకు నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్నా కన్నె బంగారు. మావయ్య, పిన్ని, బాబాయ్, మా అమ్మని చూసాను తెలుసా? చాలా రోజుల తర్వాత మా అమ్మని చూశాను. ఏమండి, నేను ఈరోజు మా అమ్మని కలిసాను తెలుసా? ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇప్పుడు ఆలోచిస్తే లాభం లేదు సార్. ఈ పేపర్స్ ని చూస్తే మీకే అర్థమవుతుంది. స్వతంత్రంగా బ్రతకగలన్న నమ్మకం వచ్చిందనుకుంటా. పని మనిషిని పట్టపురాణిని చేయాలనుకున్నా తన బుద్ధి పోనిచ్చుకోదంటానికి ఇదే సాక్ష్యం. మేగోటి పార్వతి అని సంతకం పెట్టింది. ఘట్టమనేని పార్వతి అని సాయం చేసుంటే ఇంకా తన మనసులో మీరున్నారనుకునేదాన్ని. కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఈ ఆలియా నా ఫోన్ ఎందుకు కట్ చేసింది? ఇప్పుడేం చేయాలి? ఎలా చెప్పాలి ఇక్కడ ప్రజ్ఞ గ్యాంగ్ మొత్తం అక్కడికి అటాక్ చేయడానికి వస్తున్నారని? నువ్వెక్కడేం చేస్తున్నావు? నువ్వు చాలా హరీలో ఉన్నావు కదా. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేను ఆలియాకి. తనకు కూడా చెప్పాలిగా. మీరందరూ ఇక్కడ తన వెనకాల తనకి తెలియకుండా ఏమేం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు నువ్వు? అదే ఇంతకు ముందు చేసింది. నేను నోరు మూయించడానికి ధనుష్ గురించి నేను మీకు ముందు నుంచే చెప్తూ ఉన్నాను, మీరు వినలేదు. అందరుండగానే నన్ను కాల్చి బూడిద చేయాలని ప్లాన్ చేశాడు. నార్మల్. అది కాదు నానమ్మ. ధనుష్ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. నానమ్మ, ధనుష్ గురించి నీకు పూర్తిగా తెలీదు. ఇదంతా నటన. ధనుష్ నీ లైఫ్లోంచి వెళ్లే ప్రసక్తే లేదు. అవసరమైతే నీకు రావాల్సిన ఆస్తి మొత్తాన్ని ధనుష్ పేరు మీద రాసిస్తాను. నమస్తే మేడం, నేను పోతురాజును. చూడు పోతురాజు, నా మొగుడు పోలీసోడు. వాణ్ణి నువ్వు చంపాలి. డీల్ ఓకే మేడం. శవాన్ని చూపించిన తర్వాతే డబ్బులు తీసుకుంటానా? అది నా పనితనం.